నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం గత ప్రభుత్వం హాయంలో అభివృద్ధికి నోచుకొని శ్రీకాకుళం జిల్లా వైసీపీ పాలనలో శ్రీకాకుళం రూపురేఖలు మారుస్తామన్న మంత్రి శ్రీనివాస్ ప్రజలు స్వేచ్ఛగా తిరిగే పరిస్థితులు ప్రభుత్వం కల్పించాలి కడప అనంతపురం పర్యటనలో టీడీపీ కార్యకర్తలను పరామర్శించిన చంద్రబాబు ప్రభుత్వ అధికారులపై ఈ ప్రభుత్వానికి నమ్మకం లేదు ఉప సర్పంచ్లకు చెక్ పవర్ రద్దు చేయాలని డిమాండ్ చేసిన సర్పంచ్ల సంఘం గురుకుల పాఠశాలలో విద్యార్థినులను చితకబాదిన షాడిస్ట్ టీచర్ ఉపాధ్యాయుడు శివప్రసాద్ ను సస్పెండ్ చేయాలని తల్లిదండ్రుల డిమాండ్ ఇక డీటెయిల్స్ లోకి వెళ్ళినట్లయితే శ్రీకాకుళం జిల్లా అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు శ్రీకాకుళం జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రి హోదాలో వచ్చిన ఆయనకు జిల్లాలో మంత్రి కృష్ణదాస్ జిల్లా అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు గత ప్రభుత్వ హాయంలో శ్రీకాకుళం జిల్లాలో ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదని ఆయన అన్నారు నీటిపారుదల వైద్యం విద్యపై చర్చించినట్లు మంత్రి తెలిపారు ఈ శాఖలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు అదేవిధంగా ఇరిగేషన్ కానీ ఎడ్యుకేషన్ కానీ హెల్త్ కానీ ముఖ్యంగా చాలామంది ఎమ్మెల్యేలు కూడా సూచనలు చేయడం జరిగింది దాదాపు కొన్ని వర్కులేమో జరుగుతున్నాయి ఆల్మోస్ట్ కొన్ని వర్కులేమో పెండింగ్లో ఉన్నాయి గత 5 సంవత్సరాల్లో ఈ జిల్లాలో చాలా వరకు అభివృద్ధి కుంటిపడింది అనేది బాగా మనకందరికీ అర్థమవుతున్న విషయం ఇదంతా కూడా అటు ఫండ్స్ కావచ్చు లేకపోతే ఇక్కడున్న ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడం కావచ్చు దాని మీద ఈ యొక్క జిల్లాలో ఇందాక మా ధర్మ ప్రసాద్ గారు కూడా చెప్తున్నారు కనీసం కలెక్టర్ ఆఫీస్ కడటానికి ఆ రోజు శంకుస్థాపన చేస్తే ఈ 5 సంవత్సరాల్లో దాని కనీసం అతిగతి లేకుండా ఉన్న పరిస్థితి కనబడుతుందని చెప్పని మినిమంగా రిక్వైర్మెంటు ఏదైతే మన స్టేడియం అనేది ఆగస్టు 15 అంటే అది ఒక్కటైనా కాకుండా ఏ కార్యక్రమం చేయడానికి కూడా మినిమం కూడా చేయలేని పరిస్థితిలో పోయిన ప్రభుత్వం జరిగిన సంగతి మనందరికీ కూడా తెలిసి ఇవన్నీ దాని మీద ఒక ప్రణాళిక ప్రకారం పూర్తిగా టోటల్గా మా ప్రజాప్రతినిధులందరూ కూడా చాలా ఉత్సాహంగా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ మీద కూడా చాలా అవగాహనతో వాళ్ళందరూ కూడా చెప్పడం వాళ్ళ యొక్క సలహాలు రేపు ఎలాగో 11 తారీఖు నుంచి జరుగుతున్న నేరాలు ఘోరాలు హత్యలను ప్రజలెవరూ ఒప్పుకోరని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు ప్రజలు స్వేచ్ఛగా తిరిగే పరిస్థితులు కల్పించాలని కోరారు అనంతరం జిల్లాలో ఆయన పర్యటించారు తాడిపత్రి మండలంలోని వీరాపురం గ్రామానికి చేరుకొని హత్యకు గురైన తెదేపా కార్యకర్త భాస్కర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు అనంతరం మృతి చెందిన కార్యకర్త కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయాన్ని అందజేశారు చంద్రబాబు నాయుడు గారు కృష్ణ కృష్ణ
కృష్ణ కృష్ణ నువ్వా కడపలో ఏపీ మాజీ సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. వైసీపీ దాడుల్లో మృతి చెందిన టీడీపీ కార్యకర్తల కుటుంబాలను చంద్రబాబు స్వయంగా పరామర్శిస్తున్నారు. విమానాశ్రయంలో చంద్రబాబు మాట్లాడుతూ కార్యకర్తలను కాపాడుకోవడానికి ఎలాంటి పోరాటానికైనా సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. వైకాపా నేతలు చేస్తున్న దాడులను ఖండిస్తున్నట్టు చెప్పారు. టీడీపీకి సహకరించిన ప్రజలపై కూడా వైసీపీ దాడులు చేస్తుందన్నారు. ఆ పార్టీ నేతలు కార్యకర్తలు మీడియాపైన దాడులకు దిగి పత్రికా స్వేచ్ఛను హరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయాల్లో గెలుపోటములు సర్వసాధారణమని, దాడులు చేయడం మంచి పద్ధతి కాదని చంద్రబాబు హితావు పలికారు. విశాఖపట్నంలో ఒక ఆయన అంటున్నాడు, మీడియా వాళ్ళు కూడా మేము కొడితే సంఘాలు రాకూడదు అంటున్నాడు. నెల్లూరులో ఇంకొక ఆయన విపరీతంగా ఒక విలేకరికి ఫోన్ చేసి నిన్ను చంపేస్తానంటున్నాడు. పత్రికా స్వేచ్ఛని హరించే పరిస్థితిలో ఉన్నారు. ఇంకొక పక్కన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను నిర్వీర్యం చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయాలనుకుంటున్నారు. ప్రజల్ని భయభ్రాంతులు చేయాలనుకుంటున్నారు. అవి జరగవు. అది మంచి పద్ధతి కాదు. దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా, గర్హిస్తున్నా. ప్రజాస్వామ్యవాదులందరూ దీనికి ఖండన చేయాల్సిందిగా మరొక్కసారి అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమంలో ఇప్పుడు నేను ఈ రోజంతా కూడా అనంతపూర్ తిరుగుతాను. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ నేను ఉంటాను. యాదాద్రి భువనగిరి జిల్లాలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు బీరు బిర్యానీలు పడితే నడిచే పార్టీలను ఎద్దేవా చేశారు. తెలంగాణలో రోజురోజుకు కరిగిపోతున్న కాంగ్రెస్ పార్టీతో టీఆర్ఎస్ పార్టీ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుందని ఆయన తెలిపారు. దేశంలో ఉన్న పార్టీలన్నీ కుటుంబ పాలనలు నడుస్తున్నాయి. బీజేపీ ఒక్కటే కార్యకర్తల సమిష్టితో నడుస్తున్న పార్టీ అని ఆయన తెలిపారు. దేశవ్యాప్తంగా గతంలో 11 కోట్ల మంది బీజేపీ పార్టీ సభ్యత్వం ఉంది. ఇప్పుడు అదనంగా 10 కోట్ల సభ్యత్వ నమోదు దిశగా బీజేపీ పార్టీ పనిచేస్తుందని తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థ పరిరక్షించాలంటే పార్టీలో కూడా అంతర్గత ప్రజాస్వామ్యం ఉండాలని, ప్రజల మద్దతు పార్టీ బలోపేతానికి ఉపయోగపడాలని ఈ సందర్భంగా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టడం జరిగింది. నుండి విస్తృతమైనటువంటి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ దేశంలో 1951 తర్వాత 2019 వరకు క్రమం తప్పకుండా పార్టీ అంతర్గత సంస్థాపరమైనటువంటి బూత్ స్థాయి నుంచి మండల, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి వరకు ఎన్నికలు నిర్వహించేటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. ప్రజాస్వామ్య విలువలు, ప్రజాస్వామ్య వ్యవస్థ దేశంలో పరిరక్షించాలంటే మోదీ గారు ప్రారంభిస్తే అమిత్ షా గారు హైదరాబాద్ శంషాబాద్లో ప్రారంభించడం జరిగింది. ఇది రైతు దినోత్సవ కార్యక్రమమా, ప్రభుత్వ కార్యక్రమమా లేదా పార్టీ కార్యక్రమమా అని టీడీపీ నేత రవికుమార్ ప్రశ్నించారు. శ్రీకాకుళం జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ రైతు కార్యక్రమంపై జిల్లా అధికారులకు వివరణ ఇవ్వాలని కూడా డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో దాడులు జరుగుతున్నాయని, రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయలేని స్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉందని ఆయన అన్నారు. సంబంధిత అధికారులపైన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను జిల్లా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు
2 లక్షల ఎకరాలు సజ్జ భూముల్ని రైతులు పుష్కలంగా పండించేటటువంటి భూముల్ని సజ్జల పేరుతో ఆక్రమణ చేసి ఈరోజు ఎంతోమంది అధికారుల్ని జైళ్ళకు పంపించినటువంటి ఘనతకై ప్రతిరూపంగాన ఈరోజు మీరు రైతు దినోత్సవం అని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఈ రాష్ట్రంలో 3 లక్షల ఎకరాలు. నల్గొండ జిల్లా దేవరకొండ మండల సర్పంచులు ఉప సర్పంచులకు చెక్ పవర్ రద్దు చేసిన పాత పద్ధతులను కొనసాగించాలని ఎంపీడీఓ ఆఫీస్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. దేవరకొండ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు శ్రీను నాయక్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం 2018 చట్టం ప్రకారం సర్పంచ్ ఉప సర్పంచులకు చెక్ పవర్ను ఏ రోజైతే అమలు చేసిందో ఆ రోజు నుంచి సర్పంచుల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా చెక్ పవర్ అమలు చేసిందని ఆవేదన వ్యక్తం చేశాడు. తెలంగాణ ప్రభుత్వం దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా చెక్ పవర్ను ప్రవేశపెట్టడానికి కారణం ఏమిటని ప్రభుత్వ అధికారుల మీద నమ్మకం లేక నా సర్పంచుల మీద అధికారిక గ్రామ సెక్రటరీ మీద అధికారి అయినటువంటి ఆర్డీఏ డిపార్ట్మెంట్ అంటే గ్రామ సర్పంచుల మీద నమ్మకం లేకేనా? మీ ప్రభుత్వ అధికారి కార్యదర్శుల మీద నమ్మకం లేకేనా ఈరోజు రాష్ట్రంలో కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడ లేని విధంగా సర్పంచ్కి ఉప సర్పంచ్లకు సమాన హక్కు ఏ రాష్ట్రంలో ఉంది? ఏ రాష్ట్రంలో లేని విధంగా కొత్త చట్టాన్ని కొత్త రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టిన మన తెలంగాణ ప్రభుత్వం సర్పంచ్లకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. నా పేరు రాత్లావత్ నర్యానాయకు, కొర్రతండ గ్రామ పంచాయతీ సర్పంచ్ని, మండలము, నల్గొండ డిస్టిక్, దేవరకొండ డివిజను. ఈరోజు జాయింట్ చెక్ పవర్ గురించి ఈరోజు విషయం ఏంటిదంటే, మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో 2018 చట్టం ప్రకారం సర్పంచ్ ఉప సర్పంచ్లకి జాయింట్ చెక్ పవర్ని ఏ రోజైతే స్టార్ట్ చేసిరో ఆ రోజు నుంచి సర్పంచ్లకి ముఖ్య విషయం ఉప సర్పంచ్లకి జాయింట్ చెక్ పవర్ని ఇచ్చి సర్పంచ్లకి ప్రభుత్వం చాలా అన్యాయాన్ని మరియు సర్పంచ్ల యొక్క మనోభావాన్ని దెబ్బతీసే విధంగా ప్రభుత్వం చేస్తున్న విషయం ఇది. ఏదైతే ఉందో ప్రభుత్వం అంటే కేసీఆర్ సార్ గారికి మేము ఒకటే అడుగుతున్నాం, మాకు ఉప సర్పంచ్ని దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు ప్రవేశపెట్టారు? ఇంకోటి ఏంటిదంటే, మీ ప్రభుత్వ అధికారుల మీద నమ్మకం లేదా? ఈరోజు సర్పంచ్ల మీద అధికారి గ్రామ సెక్రటరీ మీద అధికారి ఆడిట్ డిపార్ట్మెంట్ అంటే గ్రామ సర్పంచ్ మీద నమ్మకం లేకనా, లేకుంటే మీ గ్రామ పంచాయతీ కార్యదర్శుల మీద నమ్మకం లేకనా, మరియు ఆడిటింగ్ డిపార్ట్మెంట్ల మీద నమ్మకం లేదనా, మరియు ఆడిటింగ్ని ఎంబిల్ చేసే అధికారుల ఇంజనీరింగ్ మీద నమ్మకం లేకనా ఈరోజు ఈ స్థాయికి మీరు రాజ్యాంగం చట్టం కొత్తగా ఈరోజు ప్రవేశపెట్టారు. హైదరాబాద్ ఆసిఫ్ నగర్ ఏసీపీ పరిధిలోని ఉన్న విదేశీయులను ఆసిఫ్ నగర్లో ఉన్న ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లోకి పిలిచి తనిఖీలు నిర్వహించారు. పాస్పోర్ట్ మరియు వీసా తనిఖీలు చేసి వీసా గడువు పూర్తి కాని వాళ్ళని తిరిగి విడిచిపెట్టమని, వీసా గడువు పూర్తయిన వాళ్ళని ఎంబసీకి పంపిస్తామని పోలీస్ అధికారులు తెలిపారు. फोटो
మేడ్చల్ జిల్లా కుకట్పల్లి వసత్ నగర్లో నివాసం ఉంటున్న గతంలో ఈడీ డిప్యూటీ డైరెక్టర్గా పనిచేసిన బొల్లినేని శ్రీనివాస్ గాంధీ ఇంటిపై సిబిఐ దాడులు నిర్వహించింది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాయని అభియోగాలపై కేసు నమోదు చేశారు అధికారులు. హైదరాబాద్, విజయవాడ ఇళ్లలో సోదాలు నిర్వహించి దాదాపు 3,75,00,000 విలువైన ఆస్తులను అధికారులు గుర్తించి ఆయనపై కేసు నమోదు చేశారు. గతంలో హైదరాబాద్ డైరెక్టర్గా పనిచేసిన గాంధీ ఆ సమయంలో ప్రస్తుత ఏపీ సీఎం జగన్ ఆస్తుల కేసులో పర్యవేక్షించారు. దాదాపు 200 కోట్లకు పైగా అక్రమ ఆస్తులు ఉన్నట్టు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో సిబిఐ దాడులు నిర్వహించింది. కార్ లైట్ ఆన్ చేసి దాన్ని బిల్డింగ్ పెట్టి కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో ఉడుమలపాడు గ్రామ పరిధిలో బాలయోగి గురుకులం బాలికల పాఠశాలలో శివప్రసాద్ అనే ఉపాధ్యాయుడు 8వ తరగతి చదువుతున్న 5 విద్యార్థినులపై పైశాచికంగా కర్రతో మరియు కాలుతో విద్యార్థినులు తీవ్రంగా కొట్టినట్టు బాధితులు ఆరోపిస్తున్నారు. ఉడుమలపాడు గ్రామంలో నివాసం ఉంటున్న రామంజనేయులు ఆటో డ్రైవర్గా మరియు భార్య లక్ష్మీదేవి గురుకుల పాఠశాలలో స్లీపర్గా పనిచేస్తుంది. అదే పాఠశాలలో తమ కూతురు లావణ్య 8వ తరగతి చదువుతుంది. ఉపాధ్యాయుడు శివప్రసాద్ క్లాస్లో ఫోన్ మాట్లాడుతూ టేబుల్స్ చెప్పమని విద్యార్థులకు చెప్పి ఫోన్ కట్ చేసి చూడగా విద్యార్థులు అలాగే నిల్చున్నారు. ఇది గమనించిన శివప్రసాద్ కోపాద్రుకుడై అటుగా నిల్చున్న బాలికలపై విచక్షణ రహితంగా కొట్టాడు. బాలికా తల్లి లక్ష్మీదేవి నేను ఇక్కడ పనిచేస్తున్న కనుక నాకు ఈ విషయం తెలిసింది, లేదంటే నా కూతురు ఏమైపోయేదో అని ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్యార్థి సంఘాలు శివప్రసాద్ను వెంటనే సస్పెండ్ చేసి మళ్లీ ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చేయాలని గేట్ ముందు ధర్నా నిర్వహించారు. తర్వాత ఇంకొకసారి ఇప్పుడే మెమో ఇస్తున్నా, మీరు ఫోన్ చేస్తున్నారు, నేను మెమో ఇస్తున్నా, సస్పెండ్ పెట్టుకున్నా, మెమో ఇచ్చినాను సార్. ఇంకొకసారి అట్లా జరగకుండా నేను ఇప్పుడు ఇంకా పిల్లల్ని ఏం కొట్టాను మేడం అని చెప్పి రాసిస్తున్నాడు. నేను అదే మీటింగ్లో ఉన్నాను, ఫోన్ చేస్తున్నాను, చెప్తున్నాను. ఖచ్చితంగా ఇంకొకసారి ఎవరిని సార్ అట్లా కొట్టకుండా చూసుకుంటాను. ఓకేనమ్మా? అదొకటి కంప్లైంట్ చేసినాను సార్, మెమో ఇమ్మన్నారు. ఆ మెమో కూడా ఎక్స్ప్లెయిన్ ఏమి ఇచ్చినారో యాక్షన్ నాకు పెట్టమన్నారు, పెట్టినాము. రిపోర్ట్ పెట్టండి అన్నారు, రిపోర్ట్ కూడా పెట్టాము. ఆ పని జరిగిపోతుంది. నేను డీసీఓకి చెప్పకుండా ఎవరికి చెప్పకుండా ఎయిత్ క్లాస్ బి సెక్షన్ సార్ టేబుల్స్ అడిగినాడు, లేపి ఫోన్ వచ్చింటే ఫోన్ మాట్లాడుతుంటే ఆగినాము అందరం. ఆగింటే ఫోన్ అయిపోయినాక అందరినీ కొట్టినాడు. అంటే టేబుల్స్ చెప్పినందుకు కొట్టినాడా, లేకపోతే ఫోన్ వచ్చింటే ఆగింటే ఫోన్ అయిపోయినాక అంటే ఆయన ఫోన్ మాట్లాడుతూ కొట్టినాడా, లేకపోతే మీరు ఎందుకు కొట్టినాడు? గడ్డి చేపే సార్ కొట్టవద్దు, గడ్డి చేపలు కొట్టుకుని ఆడ గడ్డి విత్తున్నా సార్, పని చేస్తున్నా తిట్టండి, పని చేస్తున్నా సార్. నేను ఎవరైనా పిల్లల క్లాస్ తీసుకుని కొన్నాను లేకపోయినా మా పిల్లలు ఏమేమి సార్ ఒక్కొక్క గంట సేపే కొట్టవటా సార్. అంటే నువ్వు ఇక్కడనే వర్క్ చేస్తావమ్మా? సార్ ఇక్కడ పని చేస్తున్నా నేను. అడిగినావమ్మా దేనికోసం కొట్టారని అడిగావా సార్ని? సార్ని అడిగినా సార్ నేర్చుకుంటూనే ఉన్నా సార్, నేను ఏం కొట్టినాడని. స్లీపర్గా పని చేస్తున్నా సార్. డోన్ పట్టణానికి సంబంధించిన గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నటువంటి అమ్మాయిని మరి శివప్రసాద్ అనే ఉపాధ్యాయుడు మరి క్లాసు చెప్తున్న మధ్యలో ఆయనకు ఫోన్ రావడంతో ఆయన ఫోన్ మాట్లాడుతూ ఉంటే నువ్వెందుకు మిగతా పిల్లల్ని అదుపులోకి నిశ్శబ్దంగా పెట్టలేదని చెప్పేసి ఆమె పైన బయటకు వచ్చి చెట్టుకు కొమ్మ ఇరుచుకొని పచ్చి కొమ్మ తీసుకొని మరి ఆమె ఈపుల పైన ఆమెను కొట్టడం జరిగింది. మరి ఆమెతో పాటు మళ్ళీ క్లాస్లో ఉన్నటువంటి విద్యార్థినులను కూడా ఒక 5 మంది మరి ఆయన విచక్షణగా మరి కొట్టడం జరిగింది ఈరోజు. మరి దీనికి ఈరోజు డోన్ పట్టణానికి సంబంధించినటువంటి
ఎస్సీ సోషల్ వెల్ఫేర్ సోషల్ సంబంధించినటువంటి రెసిడెన్షియల్ హాస్టల్లో మరి 8వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థిని పైన ఇక్కడ ఉన్నటువంటి టీచర్ శివప్రసాద్ గారు విచక్షణ రహితంగా కొట్టడంతో పాటు విద్యార్థుల పట్ల కూడా అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు అనేటువంటిది ఇప్పుడే వాళ్ళ పేరెంట్స్ చెప్పడం జరిగింది. తక్షణమే అటువంటి వ్యక్తిని మరి విధుల నుండి సస్పెండ్ చేయాలని కూడా అఖిల భారతీయ యువజన సమాఖ్య ఏవైపుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. డోన్ పట్టణంలో ఉండేటువంటి గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థిని పైన ఇక్కడే పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులైనటువంటి టీచర్ అయినటువంటి శివప్రసాద్ అమ్మాయి పైన విచక్షణ రహితంగా కొట్టడం జరిగింది. కాబట్టి డీసీఓ గారు ఏమో తెలిసి తెలియనట్టు చూసి చూడనట్టు ఇక్కడ సపోర్ట్ చేస్తూ ఉన్నారు. డీసీఓ గారు కూడా ఈరోజు మేము ఓటే కోరుతా ఉన్నాం. మీరు వరల్డ్ కప్ లో దూసుకుపోతున్న ఇండియా టీంకు ఆల్ ది బెస్ట్ చెప్తూ విశాఖలో క్రీడాభిమానులు పెద్ద బ్యాట్ను రూపొందించారు. రైల్వే శాఖకు చెందిన లోకో షేడ్లో పనిచేస్తున్న కొంతమంది నైపుణ్యానికి పదును పెట్టి వెస్ట్ మెటీరియల్ బేరింగ్తో పెద్ద బ్యాట్ను తయారు చేశారు. క్రీడాకారులకు మంచి స్ఫూర్తినిచ్చేలా తయారు చేసిన బ్యాట్ను తిలకించేందుకు భారీగా అభిమానులు ఇక్కడికి చేరుకొని ఆసక్తిగా తిలకిస్తున్నారు. దీన్ని రైల్వే క్రీడా మైదానంలో శాశ్వతంగా ఉంచేలా ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే వరల్డ్ కప్లో టీమిండియా ఖచ్చితంగా విజయకేతనం ఎగరవేస్తుందని క్రీడాభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో సెంట్రల్ బీసీ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ భగవాన్ లాలుతో పాటు కమిటీ సభ్యులు శ్రీనటుడు అక్కినేని అఖిల్, ఆర్ఎస్ఎస్ఎఫ్ అడిషనల్ చీఫ్ పరమేశ్వర్ దాస్ పలువురు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. వీరితో పాటుగా శ్రీ కనియూరు మూటాధిపతి విద్యావల్లభ తీర్థ స్వామీజీ స్వామివారిని దర్శించుకొని ఆశీస్సులు పొందారు. నిలబడరు కానీ సార్ హోటల్ ఎవరికి వదలొద్దండి. సార్ ఎడ్జ్ సార్ గిరి మళ్ళీ వచ్చేసాం ఇంకా. ఫోటో సార్. ఓకేనండి, థ్యాంక్ యూ. సార్ 1 సెకండ్ సార్ ఫోటో తీసుకుంటాం.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గత ప్రభుత్వం హాయంలో అభివృద్ధికి నోచుకొని శ్రీకాకుళం జిల్లా. వైసీపీ పాలనలో శ్రీకాకుళం రూపురేఖలు మారుస్తామన్న మంత్రి శ్రీనివాస్. ప్రజలు స్వేచ్ఛగా తిరిగే పరిస్థితులు ప్రభుత్వం కల్పించాలి. కడప అనంతపురం పర్యటనలో టీడీపీ కార్యకర్తలను పరామర్శించిన చంద్రబాబు. ప్రభుత్వ అధికారులపై ఈ ప్రభుత్వానికి నమ్మకం లేదు. ఉప సర్పంచ్లకు చెక్ పవర్ రద్దు చేయాలని డిమాండ్ చేసిన సర్పంచ్ల సంఘం. గురుకుల పాఠశాలలో విద్యార్థినులను చితకబాదిన షాడిస్ట్ టీచర్. ఉపాధ్యాయుడు శివప్రసాద్ ను సస్పెండ్ చేయాలని తల్లిదండ్రుల డిమాండ్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.